ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అవినీతి నల్లధనంపై సైనికుల్లా పోరాడదామన్న ప్రధాని. ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపు. జమ్మూ సరిహద్దుల్లో మరోసారి ఎదురుకాల్పులు. 2 ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు. విశాఖలో నేడు డేట్-సి కార్యక్రమం. విన్యాసాలు ప్రదర్శించనున్న తూర్పు నౌకాదళం. విజయవాడలో నీటి వృధాపై నిఘా. లీకేజీలు గుర్తించే ఆధునిక వ్యవస్థ. ఉక్కు నగరంలో జాతీయ స్థాయి జూనియర్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్. హాజరైన 3400 మందికి పైగా క్రీడాకారులు.